వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బిజీనే, పొద్దున్న లేవగానే పరుగులు, ఆఫీస్లో బోల్డంత పని. మరి అలాంటప్పుడు ఆ చిన్నారుల సంగతి ఏంటి? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? హాయ్ హలో, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు సుమన్ టీవీ USA, లాస్ ఏంజల్స్. ఇలాంటప్పుడు మనకు గుర్తుకొచ్చేవి ప్రీ స్కూల్స్, ఇంకా డే కేర్స్. ప్రీ స్కూల్స్ అంటే ఎలా పడితే అలాగా మన పిల్లలు జాయిన్ చేయలేం కదండి. మనం లేనప్పుడు మన పిల్లల్ని మనకన్నా బాగా జాగ్రత్తగా సేఫ్గా చూసుకోవాలని అనుకుంటాం. సో అలాంటప్పుడు మనం ఒక బెస్ట్ లైసెన్స్డ్ ప్రీ స్కూల్ని వెతుకుతాం. సో ఈరోజు మీకు అలాంటి ఒక బెస్ట్ లైసెన్స్ ప్రీ స్కూల్ని పరిచయం చేయబోతున్నాను. అదే స్క్రిప్స్ ఎక్స్ప్లోరింగ్ అకాడమీ. వీళ్ళకి ప్రీ స్కూల్ సెక్టార్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ బిజీగా ఉన్న పేరెంట్స్ పిల్లలే కాదండి, పేరెంట్స్ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ కూడా అవైలబుల్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, ఇక్కడ పిల్లల ఏజ్ గ్రూప్ 0 to 5 years. మీరు విన్నది నిజమే, అక్షరాల 0 అంటే అప్పుడే పుట్టిన పసిపిల్లలు కూడా వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ నాకు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం తెలిసింది. ఏంటో తెలుసా? పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారని తెలిసిందో అప్పుడే వీళ్ళకి కాల్ చేసి సీట్ని ప్రీ బుక్ చేసుకుంటారంట. చాలా విచిత్రంగా ఉంది కదా. సో ఇంత స్పెషల్ ఏముంది స్కూల్లో? మీతో పాటు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అస్సలు ఆలస్యం చేయొద్దు, వచ్చేసేయండి. మనం ఇప్పుడు ఇన్ఫాంట్స్ క్లాస్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. క్లాస్ రూమ్ చూడండి ఎంత బాగుందంటే వెరీ క్యూట్. సో ఇక్కడ ఏజ్ గ్రూప్ అంటండి 0 నుంచి 1 year వరకు. ఇక్కడ మీరు చూసారంటే ప్రతి కిడ్కి సెపరేట్గా వాళ్ళ క్రిబ్స్ ఉన్నాయి. చాలా నీట్గా అండ్ హైజీనిక్గా ఉన్నాయండి. చక్కగా లేబులింగ్ చేసుకుని వాళ్ళ పేర్లు, వాళ్ళ పిక్చర్స్ ఉన్నాయి, వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. చక్కగా నీట్గా ఉంది. ఇక్కడ వీళ్ళకి చైర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఐ థింక్ వీళ్ళు ఫుడ్ అనుకుంటా, ఫుడ్కి. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఓన్ ఫ్రిడ్జ్ ఉంది. ఐ థింక్ వాళ్ళ మిల్క్ బాటిల్స్, ఇన్ఫాంట్స్ కదా, సో వాళ్ళ మిల్క్ బాటిల్స్ వాళ్ళ పేర్లతో లేబుల్ చేసి ఉన్నాయి చూడండి. మేబీ దిస్ ఈజ్ ఫర్ వార్మింగ్ అప్ ద మిల్క్. అండ్ నీట్గా షెడ్యూలింగ్ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ టైంలో వాళ్ళకి మిల్క్ ఇస్తారు, ఏ టైంలో వాళ్ళకి ఫీడ్ చేస్తారు. ఫీడింగ్ షెడ్యూల్స్ చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నారు చూడండి అంతా. ఇక్కడ ఇది వచ్చి ఓల్డర్ ఇన్ఫాంట్స్ అంటే 1 to 12 months అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే వీళ్ళ షెడ్యూల్ అండి. సో 6:30 to 7:30 వాళ్ళు డ్రాప్ చేస్తారు. అండ్ తర్వాత AM స్నాక్ ఉంటుంది 9 to 9:30. ఆ 9:30 తర్వాత సర్కిల్ టైం ఉంటుంది. తర్వాత అవుట్ సైడ్ ప్లే ఉంటుంది. తర్వాత లంచ్ టైం ఉంటుంది. ఆ మధ్యలో డైపర్స్ అండ్ హ్యాండ్ వాషింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో లంచ్ టైం తర్వాత అగైన్ దే హ్యావ్ PM స్నాక్ అట్ 2 to 2:30. ఆ తర్వాత వీళ్ళంతా డైపర్ చెక్ మాత్రం వీళ్ళకి ఐ థింక్ ఎవ్రీ 2 hours ఉంది. క్లాస్ రూమ్ చూద్దాం రండి. సర్కిల్ టైం కార్నర్ అంటారంట దీన్ని. ఇది సర్కిల్ టైం దగ్గర పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. దే ప్లే అండ్ లర్న్. సో ఇక్కడ వాళ్ళు చక్కగా నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, షేప్స్, ఎవ్రీథింగ్ అనమాట. అలాగే మీరు ఇటు వచ్చారంటే ఇక్కడ లైబ్రరీ కార్నర్ అని చూడండి. పిల్లలు వాళ్ళకి నచ్చిన పుస్తకాలు చక్కగా కూర్చుని వాళ్ళు చదువుకోవచ్చు. ఎంత క్యూట్గా ఉంది చూస్తున్నారా? ఇక్కడ టాయ్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయంటే వీళ్ళకి ఎడ్యుకేషనల్ టాయ్స్తో పాటు గ్రోస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ చేసే టాయ్స్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళ క్లాస్ రూమ్ పేర్లు చూడండి ఎంత బాగున్నాయో. జెల్లీ ఫిష్ అంట, వాళ్ళకి క్యూట్గా ఉన్నాయి పేర్లు కూడా. ఇది టాడ్లర్స్ క్లాస్ రూమ్ అంట, చూద్దాం రండి. సో వీళ్ళకి కూడా ఇక్కడ వీక్లీ లెసన్ ప్లాన్ అని, డే ప్లాన్ అని, వీక్లీ లెసన్ ప్లాన్, ఇదేమో డైలీ షెడ్యూల్ రాసింది ఇక్కడ. ఈ క్లాస్ రూమ్ వచ్చి 18 months నుంచి 24 months వరకు అంటండి. ఇక్కడ చూస్తున్నారా పిల్లలు చేసిన యాక్టివిటీస్ ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. టీచర్స్ వాటిని కూడా ఎంతో ప్రీషియస్గా ఇక్కడ పైన పెట్టుంచారు చూడండి. ఇట్స్ బ్యూటిఫుల్ అండి, ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ పిల్లల బర్త్డే చార్ట్ ఇది. మనం ఇప్పుడు డాల్ఫిన్స్ క్లాస్లో ఉన్నాము. ఇది వచ్చి టీకే కిండర్ గార్డెన్కి ప్రెప్. ఇది ఇవి చూడండి ఎంత బాగున్నాయో. పిల్లలు చేసిన క్రాఫ్ట్ ఇది. స్ప్రింగ్ వస్తుంది కదా, సో పిల్లలు క్రాఫ్ట్ చేశారన్నమాట, పెయింటింగ్ చేశారు. బ్యూటిఫుల్. సో మనం మీరు ఈచ్ క్లాస్ చూసారంటే ఈచ్ క్లాస్కి చాలా వేరియేషన్ ఉందండి. అంటే పిల్లల ఏజ్ గ్రూప్ని బట్టి
వాళ్ళ కూర్చునే చైర్స్ కానీ టేబుల్స్ కానీ వాళ్ళ కార్నర్స్ కానీ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. కానీ మీకు ఒక్కటైతే చెప్పాలండి, ఏ క్లాస్ రూమ్కి వెళ్ళినా ఒకదాని మించి ఒకటి ఉంది. ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారంటే క్లాస్ రూమ్స్, ఓ మై గాడ్. అండ్ దట్ టు ఇట్స్ న్యూ బ్రాండ్ న్యూ బిల్డింగ్. ఎంత ఎలివేట్ అవుతుందంటే వీళ్ళ చేసిన క్రాఫ్ట్ వర్క్స్ కానీ వీళ్ళ డెకరేషన్స్ కానీ ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. ఇప్పుడు మనం 2 to 3 years ఏజ్ గ్రూప్ క్లాస్ రూమ్కి వచ్చామండి. వీళ్ళ క్లాస్ రూమ్ వచ్చి పప్పర్ ఫిష్. వీళ్ళు వచ్చి పాటీ ట్రైన్ క్లాస్ రూమ్ అంటారు. అంటే వీళ్ళ డైపర్స్ నుంచి పాటీ ట్రైన్ అవుతారన్నమాట. ఇట్స్ ట్రాన్సిషన్ అనమాట. ఇది చూసారంటే మీరు మార్చ్ మంత్కి వీళ్ళు ప్రొవైడ్ చేసే స్నాక్స్ బాగున్నాయండి. సీరియల్, మిల్క్, వెజ్జీస్, రోస్ట్ చీజ్, పాన్ కేక్స్. సో ఇక్కడ చూడండి వీళ్ళ క్యూట్ బాత్రూమ్ ఇది. సో వీళ్ళ పాటీ ట్రైన్ క్లాస్ రూమ్ కదా ఇది. వాళ్ళంతటి వాళ్ళు ఎలాగా పాటీకి వెళ్ళాలి ఏంటి అని. అబ్బా ఎంత క్యూట్గా ఉందండి టూల్ సెట్. ఇది ఏ ఏజ్ ప్రకారం ఆ ఏజ్కి ఉన్నాయండి టాయ్స్ ఇక్కడ. అండ్ మీరు సర్కిల్ టైం చూసారంటే ఎవ్రీ క్లాస్లో డిఫరెంట్గా ఉందండి సర్కిల్ టైము. సో ఇక్కడ అవుట్డోర్ చూడండి ఎంత క్యూట్గా ఉందండి. నాకే కనుక ఈ ఏజ్ పిల్లలు ఉంటే జాయిన్ చేస్తా అండి డెఫినెట్గా. సో ఇప్పుడు మనతోటి డైరెక్టర్ క్రిస్టిన్ కొలినేస్ ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాం. Hi, Christine. Hi, I'm so happy to be here. Tell me about yourself. I am the director of Scripts Exploring Academy, and we just opened a new center here in Menifee. I was the director of our San Diego school for 20 years. 20 years? Yeah, Oh my 20 God. years, yes. Yeah. And I've been in this industry over 35 years. Oh my God, 35 years, it's not a small thing. No, not at all. Yeah. But I love it. That's why I do it. I love working with kids. So it's your passion, working It is with my kids. passion. My passion is working with kids and their families. Perfect, Christian. So what inspire you to start, a new campus in Menifee? Well, I actually live up here in Murrieta, and I was traveling to San Diego for work. And, we had this opportunity, and I thought, why not? We are the first licensed preschool in the city of Menifee. And so I'm so happy to be closer to home, and I want to bring that to the families of Menifee. They can have a school closer to home, and they don't have to drive their child to Temecula or Winchester or Paris. They can just have their child in their own neighborhood, and that's just better for all the families. Wonderful. And I just got few questions, if you don't mind. Of course. Yeah. How do you make sure children feel safe and happy at the school? The first thing we do to make children feel safe and happy at the school is when the family comes to visit us on tour, we talk to the children. We don't just talk to the mom and dad and ignore the child. We get on their level. We say, hello, how are you? Who are you? What's your name? And when we're showing them the classroom, we point things out. We'll say like, oh, do you like the trucks? Oh, do you like the Legos? And so we want to make them feel comfortable right away, right? And then when they leave, they get a little treasure, right? And then when they come to school for the first time, it's very common for them to be sad. And so we just build that relationship with them, We just try to find something super exciting like bubbles or puppets, and we make classroom very fun. So you feel, you make them to feel so comfortable. We do. And sometimes they just need a cuddle, and, sometimes they just miss their mom. They miss their dad. And so we're happy to just hold them and just let them rest on us and, try to give them that comfort. And then when they're ready to play, they're ready to play. I have one more question. So what makes your preschool program unique compared to others? Well, the thing that makes us unique compared to others is that we're a small business. Okay, so we're not a corporation, we're not a chain school, it's just us. And so we can be very flexible with the families, and we've done our research about what the community needs, and we can kind of change things around. If the community needs more part-time care, we can offer more part-time care. If the community needs more full-time care, we can offer that as well. So that's what really sets us apart. It's just our dedication to you guys. I see a lot of standards in the school. It's awesome.
and this community is going to have a great school for sure. So how do they contact you? You can call me, text me, email me, and schedule a time to come see the school. I am not pushy. I love to show people the school. Even if you are not ready for this right now, I invite you to come and see the school. I really want to show you the beauty of our school and how it can fit into our community and in your family. So Christine, this is so interesting and so cute. Oh, so what was this? So Miss Barbie made little bunny footprints. And so when the children come in, they can follow the footprints. Uh-huh. And then we follow the footprints, and she made this beautiful little area where you can cuddle with the bunny, you can look at books, and the mom and dad can take a picture. Uh-huh. So we made this beautiful, cute little area. And the children love it. They were so surprised. They come in and it's like, oh, and they found the bunny. That's so fun. Yeah, very fun. సో ఈ స్కూల్ ఎంత డైవర్సిఫైడ్ అంటే వాళ్ళు ఈస్టరు సెయింట్ ప్యాట్రిక్స్ క్రిస్మస్ ఇవే కాదు, దే ఆల్సో సెలబ్రేట్ దివాళీ, దే ఆల్సో సెలబ్రేట్ హోలీ, అండ్ దిస్ ఇస్ సో డైవర్సిఫైడ్. సో వాట్ ఆర్ ద స్క్రీన్స్ యాక్చువల్లీ? So this is how you sign your child in and out. It's very secure. Every parent has their own code, and every authorized pickup, such as grandma or auntie, they have their own individual code. So I'm going to go in here and do the test student, right? And so you can see the code is 5645. I'm going to type in 5645. Okay? Then my student name comes up, test student. I'm going to click sign in. And then I'm going to sign with my finger. Very convenient. And hit done. And then this system will show me at my desk, the director's desk, it logs every child in. So I can simply look at the program and see how many children I have and which classroom they're in. Very safe. Oh, that's very safe. I have one more question here. So if apart from parents, if anybody, aunt or grandma, grandpa, whoever want to pick the kid, are they allowed to pick, and how do you take care of it? Sure. So we have an authorized pickup list. And so I will look up the student. I'm not going to show you, but I'm going to look up the student, and it will say who's authorized, and I will check their ID. So I always warn people, hey, grandma, grandpa, auntie, bring your ID. So they need to carry their ID. They do need to carry their ID. విన్నారు కదండి, సేఫ్టీ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో ఎవరైనా పిల్లల్ని పికప్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఐడి క్యారీ చేయాలి. అంతేకాదు పేరెంట్స్ నుంచి వాళ్ళ ఒక కన్సర్న్ లెటర్ కూడా తీసుకోవాలి. దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్ బిఫోర్ దే నీడ్ టు క్యారీ దేర్ ఐడి, అండ్ చాలా సెక్యూర్గా అండ్ సేఫ్గా ఉందండి. సో హౌ డు దే ఎంటర్ ద బిల్డింగ్? Do they have any security code to enter? Definitely. There is a security code. As you can see, the doors are locked. You cannot get in, all right? So the parents will have a key fob, right? Or a code. And then I will do the key fob. Now you can enter. Oh. Very safe. చాలా సెక్యూర్గా ఉంది. సో కాలిఫోర్నియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ రెప్యూటెడ్ ప్రీ స్కూల్ని ఈరోజు మనం చూసాము. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే డెఫినెట్గా ఈ స్కూల్ని రికమెండ్ చేస్తాను. సో ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ యూఎస్ఏ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. సమ్మర్ వచ్చేసిందండి. డోంట్ ఫర్గెట్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్. నీళ్ళు బాగా తాగండి, నీడనుండండి, అందరూ సేఫ్గా ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, మీ సౌజన్య.